టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 6 పదుల వయసుకు దగ్గర పడుతున్నారు. నేడు 59వ ఏట అడుగు పెడుతున్నారు గులాబీ బాస్. పుష్కర కాలం క్రితం ఉద్యమ నేతగా మలి ప్రస్థానం మొదలుపెట్టిన కేసీఆర్ ఎన్నో ఆటుపోట్లు చవిచూశారు. ఎవ్వరికీ అర్థం కాని విచిత్రమైన మనస్తత్వం కేసీఆర్ది. నచ్చితే నెత్తిన ఎక్కించుకుంటారు, లేకపోతే ముఖం చాటేస్తారు. ఎట్లాంటి వారినైనా ఒప్పించగల మాటకారి. చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా సూటిగా అర్థమయ్యేలా చెప్పటంలో కేసీఆర్ దిట్ట. ప్రజల భాషలో మాట్లాడగలిగిన అతి కొద్ది మంది నేతల్లో ఒకరు టీఆర్ఎస్ అధినేత. తెలంగాణ మాండలికాన్ని బాగా వంట పట్టించుకుని క్షేత్రస్థాయిలో దాన్ని తీసుకుపోవటంలో తన వంతు పాత్ర పోషించారు కేసీఆర్. యాసను కూడా ఆయుధంగా వాడగలిగారాయన. తన ప్రసంగాల్లో పెద్దగా ఆంగ్ల పదాల జోలికి పోరు. పిట్ట కథల్ని, సామెతల్ని ఉపయోగించటంలో దిట్ట. ఎట్లాంటి విషయాన్నైనా ఇట్టే పసిగట్టేస్తారు కేసీఆర్. అలాగే ఎటువంటి సబ్జెక్ట్ అయినా బాగా అర్థం చేసుకున్నాకే దాని గురించి మాట్లాడతారు. తెలియని దాని గురించి సంబంధిత నిపుణులతో చర్చించి తెలుసుకుంటారు. పుస్తకాల పురుగు. ఏదో ఒకటి చదువుతూనే ఉంటారాయన. అలాగే ప్రత్యర్థి ఏం ఆలోచిస్తున్నారో వారి కోణం నుంచి ఆలోచిస్తారు కేసీఆర్. వారేం ఎత్తుగడులు వేయగలరో వాటికి కౌంటర్ ఎలా వెయ్యాలో ముందే ప్లాన్ చేసుకుంటారు. ఇక ఎవరు తన గురించి ఏమనుకున్నా పెద్దగా పట్టించుకోరు. తాను చెయ్యదలుచుకున్నది చేస్తారంతే. అలాగే తనపై తీవ్రస్థాయిలో విమర్శించిన వ్యక్తులను కేసీఆర్ అంత తొందరగా మరిచిపోరు. అవకాశం చిక్కినప్పుడు వారిని తన రాజకీయ వ్యూహాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తారు. కొన్ని విషయాల్లో కేసీఆర్ చాలా మొండిగా ఉంటారు. స్వతహాగా కేసీఆర్ భయస్థుడు, భక్తిపరుడు. పూజలు, యజ్ఞ యాగాలంటే ఎనలేని మక్కువ, నమ్మకం. ఒక రాజకీయ నాయకుడిగా కేసీఆర్ చేసినన్ని యజ్ఞాలు, యాగాలు మరెవ్వరూ చేసి ఉండకపోవచ్చు. వ్యక్తిగత అలవాట్లు, బలహీనతలు ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేకపోలేదు. ఇక తాను ఏదైనా చెయ్యదలుచుకుంటే ముందుగా ఒక రాయి వేసి ప్రజాస్పందన తెలుసుకుంటారు. పాజిటివ్గా వస్తే పోరాటం, నెగిటివ్గా వస్తే పక్కన పెట్టేస్తారు. ఇక కేసీఆర్ ఏదైనా తప్పు చేస్తే దానికి వినూత్నమైన కారణాలు చూపించి తప్పించుకోగలరు. అదే కారణం చూపించి ఇతరులను ఒప్పించగలరు. ప్రజా నాడిని పట్టుకోవటంలో కేసీఆర్ది అందవేసిన చేయి. నాయకుడంటే నడిపించేవాడు. ఒక నాయకుడిగా ప్రజాదరణ పొందాక తనకు తిరుగులేదని, నాకంతా తెలుసన్న ధోరణి ఎక్కువగా ఉంటుంది. అటువంటి వాటి నుంచి కేసీఆర్కు మినహాయింపు లేదు. ఎందుకంటే ఎవరేం చెప్పినా దాన్ని విన్నట్టే విని తాను చేయదలుచుకుంది చేస్తారు కేసీఆర్. ఏ మనిషికి అన్నీ మంచి లక్షణాలే ఉండవు. అలాగే నాయకుడన్నాక అన్నీ నాయకత్వ లక్షణాలే ఉండవు. కేసీఆర్లో కూడా కొన్ని అవి, మరికొన్ని ఇవి ఉన్నాయి. ఇక తెలంగాణలో వరుసగా చోటు చేసుకుంటున్న ఆత్మహత్యల నేపథ్యంలో ఈసారి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు కేసీఆర్. హైదరాబాదులో ఉంటే కేడర్ బాగా హడావిడి చేస్తారనో, లేక ఫామ్ హౌస్లో ఉంటే ప్రశాంతంగా ఉంటుందనో తెలియదు కానీ ఇంటి దగ్గర మాత్రం ఆయన ఉండటం లేదు.